కల్పించే అవకాశాలు కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ఏదైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏదైతే పెద్ద ఎత్తున ఉందో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఎట్లా ఇతర పొరుగు రాష్ట్రాలకి పోయారో మనందరం కూడా చూసాం. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ గా ఉండి ఆ రోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు 2019లో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో పర్టికులర్ గా ఏదైతే ఒక లూలు మరి ఏదైతే కానీ, అదేవిధంగా ఒక జాకీ కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి, పారిశ్రామికలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు పారిశ్రామికవేత్తలు కూడా ఊటే అడుగుతూ ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రాడు అనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారంటే, అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గంగా కక్షపూరితమైనటువంటి పాలన జరిగిందో అది మనం చెప్పడం కాదు. ఈ రోజు పరిశ్రమలు పారిశ్రామికవేత్తల వాళ్ళే ఈ రోజు ప్రభుత్వానికి గ్యారంటీ అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మరి భవిష్యత్తులో ఏ రకంగా ఈ యొక్క పరిశ్రమలు మరి ప్రోత్సహిస్తూ మళ్ళీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలో మరి అదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఇటువంటి సవాళ్లు ఎన్నో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టానికంటే 2019-24లో జరిగిన పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నష్టం జరిగింది. ఈ సవాళ్ళన్నింటినీ కూడా అదృష్టవశాత్తు ఏదైతే ఒక మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, వీరిద్దరికీ మన అదృష్టవశాత్తు మరి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం పుష్కలంగా ఉండడం, ఈ 3 వల్ల ఈ రోజు ఇన్ని కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్న, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా వీటిని అధిగమించుకుంటూ ఒక పక్కన అభివృద్ధిని, ఒక పక్కన సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వంగా ఈ హస్తకళలను, హస్త కళాకారులను ప్రోత్సహించేటువంటి విధంగా మరి అందరూ కూడా పర్టికులర్ గా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది మహిళలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆధారపడేటువంటి ఈ యొక్క లేస్ మరి పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా మేము అందరం కూడా కృషి చేస్తూ మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హస్తకళల పరిశ్రమ భారతదేశంలో నిలబడింది అంటే 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో ప్రాచీన హస్తకళలను గుర్తించి, వాటి ఉత్పత్తులను గుర్తించి వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటంలో ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఏటు కొప్పాక బొమ్మలు ఇలాగా రామానాయుడు గారు చెప్పారు, కొండపల్లి కానీ ధర్మవరం కానీ ఏటు కొప్పాక బొమ్మలు తయారు చేసేటువంటి ఏటు కొప్పాక అనేటువంటి గ్రామాన్ని గుర్తించి అక్కడ ఈ బొమ్మల తయారీకి మూల పురుషుడైనటువంటి ఎవరైతే సిఎన్ రాజు, సిపి రాజు, ఒక పేరు ఉంది సిఎన్ రాజు, వారికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పద్మ అవార్డు, పద్మశ్రీ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి అనేటువంటి. ఎక్కడ ఏటు కొప్పాక, ఎక్కడ ఏటు కొప్పాక, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎక్కడ నరేంద్ర మోడీ? ప్రాచీన కళను గుర్తించాలి, ఏటు కొప్పాక బొమ్మల్ని ప్రోత్సహించాలి, ఆ వృత్తిలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇవాళ మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే నాడు మనందరికీ తెలుసు, రిపబ్లిక్ డే పెరేడ్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనంతా శకటాలు ప్రదర్శన చేస్తాం. రాష్ట్రపతి ఎదురుగా విదేశాల నుంచి వచ్చినటువంటి
ముఖ్య అతిథి సమక్షంలో. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఏదైతే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉన్నదో దాని ఆధారంగా ఢిల్లీ రిపబ్లిక్ డే పీరియడ్లో 7 కొప్పాక బొమ్మలతో శకటాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో 2వ ఉత్తమ అవార్డు పొందింది అంటే అదంతా కూడా మనం గర్వపడాలి. అది 7 కొప్పాక కావచ్చు, కొండపల్లి కావచ్చు, నర్సపురం ప్రాంతంలో ఉన్నటువంటి లేసు పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు. ఈ విధంగా ప్రతి ఎత్తున ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రోత్సాహిస్తారు. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.